హాయ్ ఫ్రెండ్స్. ఆర్యాకి నిన్న తెలంగాణ ఇంటర్ స్కూల్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ వచ్చింది. దానికి సంబంధించి కొన్ని ఆలోచనలు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆర్యాకి బై నేచర్ ఫిజికల్ ఫైటింగ్స్ చేయడం ఇష్టం ఉండదు. ఆ విషయంలో కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాడు. బట్ అది కొంచెం ఫేస్ చేయడం అలవాటు కావాలి అని మేము వాడిని టైక్వాండోలో జాయిన్ చేశాము. నిన్న తెలంగాణ ఇంటర్ స్కూల్ టైక్వాండో ఛాంపియన్‌షిప్ జరిగిందనమాట. సో, ఆర్యాకి అటెండ్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. ఎవ్రీడే ప్రాక్టీస్ అయితే బానే చేస్తాడు గానీ, ఇక్కడ అపోనెంట్స్ హయ్యర్ బెల్ట్ వాళ్ళు ఉండొచ్చు అండ్ వాళ్ళు ఇంకా అగ్రెసివ్‌గా ఉంటారేమో అన్న యాంగ్జైటీతో అవాయిడ్ చేయాలని బాగా ట్రై చేశాడు. సో, పేరెంట్స్‌గా ఇది మాకు ఒక పెద్ద ఛాలెంజ్. అంత వద్దు అంటున్నప్పుడు స్ట్రెస్ పెట్టాలా? లేదా అలవాటు అవ్వాలి అని పుష్ చేయాలా? అనే ఆలోచనల మధ్య చాలా స్ట్రగుల్ ఉంటుంది. అండ్ వాడిని ఫేస్ చేయి చాలు ఏమీ అవ్వదు అని ఎంకరేజ్ చేసి పుష్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అండ్ ఈ స్ట్రగుల్ మధ్య నిన్న కాంపిటీషన్ అయితే ఫైనల్లీ అటెండ్ అయ్యాడు. అండ్ టు అవర్ సర్ప్రైజ్ మేము ఊహించిన దానికంటే చాలా బాగా ఫైట్ చేశాడు. సిల్వర్ మెడల్ విన్ అయ్యాడు. ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా ఫేస్ చేసుంటే గోల్డ్ కూడా వచ్చేసేది. తనకి మంచి ప్రాక్టీస్ ఉంది. బట్ ఫైట్ ఫేస్ చేయడానికి ఇష్టం లేదు. ఎనీవేస్ నిన్న కాంపిటీషన్ అయితే పాజిటివ్‌గా ఎండ్ అయింది. వి వర్ వెరీ హ్యాపీ. కానీ నాకనిపించింది ఏంటంటే మంచి కోచింగ్ అండ్ ప్రాక్టీస్‌కి ఆ స్పోర్ట్‌కి బాగా సపోర్ట్ చేసే ఫిజికల్ స్ట్రక్చర్, మెంటల్ క్యాపబిలిటీస్ అండ్ ప్యాషన్ బై నేచర్ గనుక వాళ్ళకుంటే అది చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మన ఫిజికల్ అండ్ మెంటల్ కెపాసిటీకి సూట్ అయ్యే వాటిలో రాణించడం ఎప్పుడైనా ఈజీ అవుతుంది. ఎవరికైనా ఫిజికల్ అండ్ మెంటల్‌గా కొంచెం కష్టమైంది పుష్ చేసుకోవడానికి మోటివేషన్ ఉంటుంది గానీ, చాలా ఎక్కువ చేసుకోవాలి అంటే మోటివేషన్ ఉండదు. సో, చూడాలి ఫ్యూచర్‌లో కాంపిటీషన్స్ కోసం ఆర్యాని ఎంతవరకు స్ట్రెస్ చేయాలి అని. ఆర్యాని మెయిన్‌గా మేము టైక్వాండోలో జాయిన్ చేసింది ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ఆ ఫైటింగ్‌ని ఫేస్ చేయగలగాలి, కొంచెమైనా ఇంప్రూవ్ అవ్వాలి ఆ విషయంలో అని. మెడల్స్ సాధించాలి, ఎక్కడికో రీచ్ అవ్వాలని కాదు. బట్ ఆఫ్‌కోర్స్ సాధిస్తే హ్యాపీగానే అనిపిస్తుంది. కానీ వాడు కాన్ఫిడెంట్‌గా ఈజీగా చేసే టాస్క్స్ అయితే వేరే ఉన్నాయి. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్‌గా ఇలాంటి కాంపిటీషన్స్ చూడడం. ఆర్య కంటే కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళని చూస్తే అయితే నాకు చాలా టెన్షన్ వచ్చింది. చాలా టఫ్‌గా ఉన్నాయి ఫైట్స్. ఆర్యకి ఇప్పుడు ఇది అవసరమా అని నాకే అనిపించింది. అండ్ అక్కడ కొంతమందికి దెబ్బలు తగిలినా ఓర్చుకొని కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు అయినా ఫైట్ చేస్తున్నారు. ఈ స్పోర్ట్ అనే కాదు, ఏ స్పోర్ట్‌లో అయినా దెబ్బలు తగిలినా ఓర్చుకుని కంటిన్యూ అవ్వడం, ఫెయిల్యూర్‌ని ఎదుర్కోవడం, ఫిజికల్‌గా, మెంటల్‌గా అలసిపోయినా ఎనర్జీ తెచ్చుకోవడం, ఓపికగా ప్రాక్టీస్ చేయడం, ఇలాంటివి ఆ గేమ్‌లో విన్ అయినా అవ్వకపోయినా ఇలాంటివి చాలా నేర్చుకోవచ్చు అని అనిపించింది. ఇదంతా ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా లాస్ట్ వీక్ రెగ్యులర్ వీడియోస్ మీద వర్క్ చేయడం కుదరలేదు. నెక్స్ట్ మండే ఒక మంచి వీడియోతో కలుద్దాం. అండ్ మీలో ఎవరైనా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు లేదా స్పోర్ట్స్ బాగా ఆడే కిడ్స్ ఉన్న పేరెంట్స్ గనుకుంటే మీ థాట్స్‌ని, ఎక్స్‌పీరియన్సెస్‌ని కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ మండే కలుద్దాం.